హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఈవినింగ్ బ్లాగ్తో మీ ముందుకైతే నేను వచ్చేసాను. ఈరోజు ఈవినింగ్ నేను చేస్తుంది ఏంటంటే మిరపకాయ బజ్జీలు. మిరపకాయ బజ్జీకి ఏటేటి కావాలని ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనకి శనగపిండితో కదా మనం మిరపకాయ బజ్జీని ప్రిపేర్ చేస్తాము. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ మనం ఇందులోని ఆయిల్తో పాటు మనం తీసుకున్నది ఏంటంటే వామును కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాము ఇందులోకి. అండ్ మిరపకాయలు అయితే మేము 5 తీసుకుంటున్నాము, ఎక్కువ మరీ వద్దని ప్రిపేర్ చేయట్లేదు. ఇప్పుడు దానికి మనం పేస్ట్ రెడీ చేయాలి కదా మిరపకాయ బజ్జీకి. దానికి మనం శనగపిండిని తీసుకుంటున్నాము. ఎన్ని మనం మిరపకాయలు తీసుకుంటే దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి. సో శనగపిండిని తీసుకున్న తర్వాత ఉప్పు, సాల్ట్ అనమాట. సాల్ట్ అనేది మనం చూసుకొని వేసుకోవాలి. మరి ఎక్కువ ఉప్పు అయిపోకుండా మనం చూసుకొని కొంచెం లైట్గా తక్కువ వేసుకుని కూడా పర్వాలేదు. నెక్స్ట్ మనం ఈ శనగపిండితో పాటు సాల్ట్ని వేసేసుకున్నాము. నెక్స్ట్ ఇందులోకి మనం కారాన్ని యాడ్ చేసుకుంటున్నాం. కారం కూడా మరీ ఎక్కువ అయితే అవసరం లేదు. కారం అందుకే ఒక స్పూన్ తర్వాత కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కారం వేసేసుకొని నెక్స్ట్ మనం ఇందులోకి వచ్చేసరికి జీలకర్రని కాకుండా వాముని యాడ్ చేసుకుంటున్నాము. వామ్ అయితే మనకు మంచి టేస్ట్ ఇస్తుంది కూడా. సో అందుకని వామ్ని, అండ్ ఎక్కువ వామ్ కూడా వేసుకోకూడదు. ఎక్కువ వామ్ వేసినా కూడా మనకు అదొక చేదు టేస్ట్ అయితే వస్తుంది. అందుకని తక్కువ వామ్ వేసుకున్నాము. కొంచెం సరే చిటికెడని కాకుండా కొంచెం వేసుకున్న తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. పేస్ట్ అనేది మనకి కొంచెం థిక్గా రావాలన్నమాట. థిక్గా అయితేనే కదా మనం బజ్జీలు వేసేటప్పుడు అది కొంచెం మనకి బాగా వస్తుంది. అండ్ ఇక్కడైతే మేము వంట సోడా అదేమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ వాటర్ వేసి ఇది కొంచెం థిక్ తగ్గించి కొంచెం పల్చగా మరీ అంత రాకుండా థిక్గా రెండింటికి మీడియంలో ఉండేటట్టుగా మనం కలుపుకోవాలి దీన్ని. ఇలా మనకి పేస్ట్ అనేది ప్రిపేర్ అవుతుందన్నమాట. సో ఇలా ప్రిపేర్ అయిన దాంట్లోని మనం దాన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం మనం కలుపుతున్నప్పుడు తెలుస్తుంది. అండ్ ఎయిర్ బబుల్స్ లాగా ఏమీ లేకుండా మనం దీన్ని బాగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి అంతట్లో ఇవి కలిపి పక్కన పెట్టుకొని మనం గ్యాస్ని వెలిగించుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బజ్జీలు చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది అది ఫ్రైకి. సో అందుకని ఇక్కడ ఆయిల్ని ముందుగా వేసుకొని మనకి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత ఆయిల్ మనం వేసుకోవాలి. ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి. సో అది ఆయిల్ అనేది కొంచెం బాగా వేడయ్యేలోపు మనం మనం ఇందులో డిప్ చేసేస్తున్నాం అనమాట. ఇది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ మిశ్రమంలోని మనం డిప్ చేసుకుంటున్నాం. అంతట్లో మేమైతే టిష్యూ పేపర్స్ అనేవి సైడ్ ఉంచుకుంటున్నాం. ఎందుకంటే ఇది డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది దీనికి. సో అందుకని మనం తీసుకున్న తర్వాత ఆయిల్ నుంచి తీసి ఇలా మనం టిష్యూస్ వేస్తే హాఫ్ ఆఫ్ ద ఆయిల్ అనేది కొంచెం ఆ టిష్యూకి అంటుకుంటుంది. సో అందుకు అలాగా చేసాము. నెక్స్ట్ మనం ఇందులో వచ్చేసరికి వీటిని మనం ఇందులోకి బాగా డిప్ చేసుకోవాలి. ఇక్కడైతే మేమైతే కట్ చేయకుండా నార్మల్గా డిప్ చేసేసుకుంటున్నాము. డిప్ చేసేసుకొని దీన్ని బాగా దీంట్లో మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మనం ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాతే మనం ఇందులోని వేసుకోవాలన్నమాట మిరపకాయ బజ్జీలని. ఇలా వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఒక 2 minutes ఆగిన తర్వాత దాన్ని మనం అలా తీయాలి. ఎందుకంటే మనకి అది కొంచెం మాడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఫ్లేమ్ అనేది మనకి హైలో ఉంటుంది కాబట్టి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకైతే నేను తప్పకుండా వస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు ఇందులో మనకి ఏంటంటే మనం చూసుకుంటున్నాము, ఇవి విడివిడిగా మనం 3 కలిసిపోకుండా మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ ఆయిల్ కంటెంట్ అయితే ఎక్కువ ఉన్నది దీనికి. సో అందుకని దాన్ని బాగా ఆయిల్ని అక్కడ దాంట్లో పెట్టి కొంచెం ఆయిల్ తగ్గినంత వరకు అక్కడ ఉంచుకొని తర్వాత మనం టిష్యూ పేపర్స్లో అయితే వేసుకోవాలి. ఇలా అయితే మనకు ఆయిల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ తిన్నప్పుడు కూడా. అండ్ ఇంత డీప్ ఫ్రై ఆయిల్స్ అయితే మనం అసలు తినం కదా. సో ఇవి తగ్గించుకోవడానికని మనం ఇలా ప్రిపేర్ చేస్తున్నాము. నెక్స్ట్ మిగిలిన పిండితోటి మేము ఇలాగా పకోడీలా ప్రిపేర్ చేసేస్తున్నాం అనమాట. చిన్న పకోడీలాగా వచ్చేస్తుంది కదా. సో అలాగా పకోడీలా ప్రిపేర్ చేసాము. ఇప్పుడు ఫైనల్గా మనకి ఏంటంటే బజ్జీలు అండ్ పకోడీ మిగిలిన వాటితో చేసేసాం కాబట్టి ఇలా ఫైనల్గా అయితే వచ్చింది. ఇవైతే చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే మిరపకాయ బజ్జీ కాబట్టి ఆటోమేటిక్గా మనం ఎలాగైనా ఉల్లిపాయలను తీసి పెట్టాలి. సో అందుకని ఇక్కడ ఒక ఉల్లిపాయలు కోసి నెక్స్ట్ నిమ్మకాయని కూడా పిండుకుంటున్నాం. ఇందులో కారాన్ని ఏమైతే మిక్స్ చేయలేదు మేము, ఎందుకని అనిపించింది అన్నమాట. సో అందుకని జస్ట్ నార్మల్గా ఉల్లిపాయ అండ్
నిమ్మకాయని యాడ్ చేసుకున్నాము. ఇది మిక్స్ అయిన తర్వాత జస్ట్ ఇందులో మనం కట్ చేసుకొని వీటిని పెట్టుకుంటాం. ఎందుకంటే వాము ఆల్రెడీ మనం పిండిలో కలిపేటప్పుడే వాముని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మనం ఫైనల్గా ఇంకేం వేయక్కర్లేదు. అండ్ ఈ మిరపకాయలకి అయితే అంత కారం కూడా లేదనమాట. సో అందుకని ఇలా స్టఫింగ్ అయితే లోపల పెట్టుకున్నాము. అండ్ ఇక్కడైతే మా బ్రదర్ అయితే తింటున్నాడు. అండ్ తన టేస్ట్ అయితే చెప్తాడనమాట. టేస్ట్ తనే ఫస్ట్ చేసాడు. అండ్ తనకైతే బాగా నచ్చిందని చెప్పాడనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫైనల్గా టేస్ట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా అయితే మిరపకాయ బజ్జీ అండ్ నార్మల్ మిగిలిపోయిన దాంతో ఇలా పకోడీ చేశారనమాట. ఇది ఫైనల్గా అయితే మిగిలింది. ఇది ఆల్రెడీ వాళ్ళు తినేసారు. నేను ఎండింగ్ అనమాట. ఇప్పుడు నేను కొంచెం ఉల్లిపాయలు అయితే ఇక్కడ కట్ చేసుకున్నాను. ఇవి తినేసి టేస్ట్ ఎలా ఉందని చెప్తాను నేను. చాలా బాగుంది పకోడీ కూడా. అండ్ ఇదైతే కట్ చేసుకోవాలి. చాలా అయితే చాలా బాగుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.